హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అటుకులతో గుంత పొంగనాలను టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల అటుకులను తీసుకోవాలి. ఈ అటుకులను ఇలా శుభ్రంగా నీళ్ళతోటి 2-3 సార్లు కడిగి ఇందులో నీళ్ళన్నీ వంపేసుకొని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అటుకుల్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటే రిమూవ్ అయిపోతాయి. అటుకుల్ని ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత 1 కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వ అండి. ఇలా 1 కప్పు పెరుగును కూడా వేసుకోవాలి. ఇలా మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పెరుగును వేసుకుంటే గుంత పొంగనాలు చాలా టేస్టీగా వస్తాయి. ఇలా ఇందులోకి 3/4 కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ రవ్వ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలిసిన తర్వాత ఈ రవ్వ నానటం కోసం మూత పెట్టేసి 15-20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పాటు అయినా నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టడం వల్ల రవ్వ అనేది చక్కగా నాని గుంత పొంగనాలు మనకి టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి మూత తీసి దీన్ని బాగా కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు వాటర్ ఏదైనా అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వేయకూడదు. అలా వేసామంటే కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ను కూడా ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ను కూడా ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/4 కప్పు కరివేపాకును కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ బ్యాటర్ను బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు. ఇలా కొంచెం థిక్గా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక ఆయిల్ బ్రష్తో కానీ లేదంటే స్పూన్తో కానీ గుంటల్లోకి ఆయిల్ను అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలా కొంచెం కొంచెంగా చేతులతో తీసుకొని గుంటల్లోకి వేసుకోవాలి. లేదంటే మీకు ఇలా చేత్తో వద్దు అనుకుంటే ఒక గరిటెతో అయినా వేసుకోవచ్చు. ఇలా చేత్తో వేసుకున్నామంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. గరిటెతో వేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది. ఇలా గుంత పొంగనాల్లాగా వేసుకున్న తర్వాత పైన మూతను పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసి చెక్ చేసుకోవచ్చు. ఇలా మూతను తీసిన తర్వాత వీటిపైన కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో అస్సలు కాల్చకూడదండి. హై ఫ్లేమ్లో కాల్చామంటే లోపల పిండి అనేది సరిగా ఉడకదు. ఇలా లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాత్రమే ఇవి మనకి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇలా 2 సైడ్స్కి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన బ్యాటర్ను కూడా ఇలా గుంత పొంగనాల ప్యాన్లోకి ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని ఇలా గుంటల్లోకి వేసుకుంటూ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వీటిని అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఇట్లా మూత తీసి వీటిపైన ఆయిల్ని అప్లై చేసుకొని వీటిని 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా అటుకులతో గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.